వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. యోగా డే కార్యక్రమం రివ్యూ సమావేశానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం హెచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు నివాసంలో ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో జరగబోయే యోగా డే కార్యక్రమం రివ్యూ సమావేశానికి హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మరియు కూటమి నాయకులు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యావత్ ప్రపంచమంతా భారతదేశం వైపు, అందులోనూ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని, అంతర్జాతీయ యోగా డేని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, ఈ యొక్క కార్యక్రమాన్ని నాయకులు, అధికారులు, ప్రజలు అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇంటర్నేషనల్ యోగా డే సృష్టికర్త మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మరి యోగా గురించి తెలిసిన వ్యక్తులు, ఎందుకంటే యోగా చేస్తే ఎలా ఉంటుంది అని ప్రత్యక్ష సాక్ష్యాలు ఎవరంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం మనందరికీ తెలుసు. రోజు కలుషితమైపోతున్న వాతావరణం చూస్తాం, నీరు కావచ్చు, ఫుడ్ కావచ్చు, మరి అన్ని కలుషితమైన పరిస్థితుల్లో మరి యోగా అవసరం, ఈ రాష్ట్రానికి యోగా అవసరమని గుర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గ్రామీణ స్థాయి నుంచి ఒక నెల రోజుల నుంచి గ్రామీణ స్థాయి నుంచి ఈ రోజు యోగాంధ్ర గురించి యోగా శిక్షణ తరగతులు కూడా జరిగాయి. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మహిళలు, యువత ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ ఎక్కువగా ఉన్నారు. రిజిస్ట్రేషన్స్ కూడా ఎక్కువైనాయి. దీనికి ట్యాగింగ్ కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇది కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా యోగాంధ్ర జరుగుతుంది. అందరూ పాల్గొనొచ్చు. కాబట్టి ఏ పార్టీ వారైనా పాల్గొనొచ్చు. దాని ఇది ఆరోగ్యం కోసం అందరూ ఆలోచనలతో చేయాలి. భావితరాల భవిష్యత్ కోసం ఆలోచించే వాళ్ళందరూ యోగా చేయండి. వారి కుటుంబం కోసం, ఈ రాష్ట్ర ప్రజలందరి కోసం యోగా డే పెట్టాం కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన ఆరోగ్యంగా మరియు మానసిక ప్రశాంతత పొందవచ్చని పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు బాలింతరాలు మృతి చెందింది. విజయనగరం జిల్లా రేగడి మండలం బూరాడ గ్రామానికి చెందిన వావిలిపల్లి రుష్మిత డెలివరీ నిమిత్తం రాజాం సన్ రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అయితే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రుష్మిత డెలివరీ అనంతరం యూరిన్ బంధించడంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో బంధువులు పలుమార్లు వైద్యులకు యూరిన్ రావడం లేదని చెప్పినా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో నిండు బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందింది అంటూ బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. తన భార్య చావుకి హాస్పిటల్ సిబ్బంది కారణమంటూ భర్త ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ, తమకు జరిగిన అన్యాయం మరి ఎవరికీ జరగకూడదు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గతంలో ఒక బాబు, ఇవాళ నిన్న ఒక బాబు, పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం ఇవాళ కోల్పోయింది. ఎందుకంటే ఇద్దరు బిడ్డలకి తల్లి తను. ఆ ఇద్దరు బిడ్డలకి అంటే దిక్కు లేకుండా అయిపోయింది. ఎందుకంటే తల్లి నిండు ప్రాణాన్ని ఇవాళ బలికొనడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే కేవలంగా డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యం వల్ల స్టాఫ్ కానివ్వండి దేనికి రెస్పాండ్ అవ్వలేదట. ఎందుకంటే చాలామంది ఉన్నారు. యాక్చువల్గా ఆపరేషన్ అయ్యేటప్పుడు ఐసీయూలో పెట్టాలి, అది కూడా చేయలేదు. తర్వాత స్పెషల్ రూమ్ అన్నారు, దాంట్లో కూడా ఆక్సిజన్ పెట్టేటప్పుడు ఊపిరి ఆడలేదని చెప్పేసి ఊపిరి ఆడకే పేషెంట్ చనిపోయింది. ఇది పూర్తిగా డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఒక నిండు ప్రాణం బలైపోయింది. దానికి సమాధానం చెప్పాలి ఈ సన్ రైజ్ హాస్పిటల్ తాలూకు యాజమాన్యం కానీ, సన్ రైజ్ హాస్పిటల్ తాలూకు సిబ్బంది కానీ దానికి సమాధానం చెప్పాలి. దీంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చేకూరింది. అయితే ఆస్పత్రి
రాజం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తలె రాజేష్ది కావడంతో పలువురు వైసీపీ నాయకులు రాజీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లను ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుల్టి ఈశ్వర్రావు కూటమి నాయకులతో కలిసి గురువారం సమీక్షించారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న భారీ స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. శ్రీకాకుళం నుంచి 20,000 మంది కార్యక్రమానికి బయలుదేరనున్నారు. ఈ మేరకు భీమిలి బీచ్ రోడ్ నందు ఏర్పాట్లను సమీక్షిస్తున్న ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుల్టి ఈశ్వర్రావు ఈ పరిశీలనలో వారితో పాటు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మలి మండలం కిష్టాపురం పంచాయతీలో రెవెన్యూ ఆక్రమణలు జరిగితే ఎవరిని అడగాలి? 3 నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి మండల తహసీల్దార్ గైర్హాజరుపై సభ్యులు తహసీల్దార్ను ప్రశ్నించారు. కోటబొమ్మాలి మండలం కిష్టాపురం పంచాయతీలో రెవెన్యూ ఆక్రమణలు జరిగితే ఎవరిని అడగాలి? 3 నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి మండల తహసీల్దార్ గైర్హాజరుపై సభ్యులు ప్రశ్నించగా ఎంపీడీఓ కుప్పిలి ఫణేంద్ర కుమార్ స్పందిస్తూ ప్రధానమంత్రి ప్రోగ్రాం వలన హాజరు కాలేకపోతున్నానని తహసీల్దార్ ముందుగానే తెలియజేయడం జరిగిందని ఆయన తెలిపారు. వర్షాకాలం కావడంతో ప్రజలు రోగాల బారిన పడకుండా గ్రామాల్లో ముమ్మురంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మండల ఈవో పీఆర్డీ జె ఆనందరావు ఎంపీటీసీలకు, సర్పంచ్లకు సూచించడంతో వెంటనే స్పందించిన సభ్యులు తాము గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ అధికారులే ముందుకు రావడం లేదని ఆయనకు గట్టిగా బదులిచ్చారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశంలో ఎంపీపీ రోనంకి ఉమామల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీడీఓ కె ఫణేంద్ర కుమార్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు జిల్లాకు సుమారు 39 కోట్లు మంజూరు చేసి సుమారు 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు అవి పంచాయతీ ఖాతాల్లో జమ కాలేదని పలువురు సర్పంచులు ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు ఫిర్యాదులు తీసుకురాగా ఎంపీడీఓ స్పందిస్తూ ఫిర్యాదులకే సర్వసభ్య సమావేశం కాదని, మిగతా సమయంలో ఫిర్యాదు ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దొక్క రోజారామకృష్ణ, బోయెన్ నాగేశ్వరరావు, సంపతిరావు, హేమసుందర్రావు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తల్లికి వందనం అందరికీ వర్తింపజేయడం గొప్ప అవకాశమని తమ్మినేని విద్యాసాగర్ అన్నారు. తల్లికి వందనం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఆమ్దలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కెవి రాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమ్దలవలస మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత విద్యాసాగర్ పాల్గొని ఆమె మాట్లాడుతూ చదువుతున్న పిల్లలందరికీ తల్లికి వందనం స్కీము వర్తింపచేయడం గొప్ప విషయమని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి ప్రశంసనీయమని తెలియజేశారు. మరో ముఖ్య అతిథి తమ్మినేని విద్యాసాగర్ మాట్లాడుతూ గత సంవత్సరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతం సాధించడం పట్ల ఉపాధ్యాయులను అభినందించారు. విద్యావేత్త సంజీవరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆమ్దలవలస మంచి ఫలితాలు సాధించిన 10వ తరగతి 3 విద్యార్థులకు 5,000, 3,000, 2,000 రూపాయల చొప్పున బహుకరిస్తానని హామీ ఇచ్చారు. హెడ్ మాస్టర్ కెవి రాములు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు సాధించిన విజయాలను తెలియజేశారు. జన విజ్ఞాన వేదిక ఎడ్యుకేషనల్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ మాట్లాడుతూ నాణ్యమైన శాస్త్రీయ విద్యను అందించడానికి ఉపాధ్యాయ వర్గం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను తమ్మినేని విద్యాసాగర్ ఆధ్వర్యంలో పెద్దలు విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో కోట ఈశ్వర్రావు, కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పి రవికుమార్, పి మోహన్ రావు, పి శరత్ కుమారి తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా నుంచి 20,000 మందిని తరలించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే యోగాంధ్ర 2025 కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా నుంచి 20,000 మందిని తరలించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో 430కి పైగా బస్సులు కేటాయించగా బుధవారం ఆయా బస్సుల ఇన్ఛార్జీలు, స్థానిక శాసనసభ్యులు, ఇతర ముఖ్య అధికార గణంతో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ట్రయల్ రన్ నిర్వహించారు. బస్సులు విశాఖ సరిహద్దు బోయపాలెం చేరుకునే సమయంలో అక్కడి పోలీస్ బలగాలు జిల్లా బృందాన్ని స్వాగతించనున్నాయి. బస్సుల్లో ప్రయాణించే ప్రతి బృందానికి బాధ్యత వహించే ఇన్ఛార్జీలను కలెక్టర్ స్వయంగా ఎంపిక చేశారు. బస్సులు, పార్కింగ్ ప్రాంతాలు, వేదికల వరకు రాకపోకల ఏర్పాట్లు, పాల్గొనే వారికి అందించే అల్పాహారం, టీషర్ట్లు, మ్యాట్లు, వాటర్ ప్యాకెట్లు, మరుగుదొడ్ల లొకేషన్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆయా ప్రజా ప్రతినిధులతో కలిసి తుది పరిశీలన చేశారు.
ఈ ట్రయల్ రన్ కి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు గొండు శంకర్, నడికుదుటి ఈశ్వర్రావు, కోన రవికుమార్, భగ్గు రవణమూర్తి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సోడా చైర్మన్ కురికాన రవికుమార్ తదితరులు హాజరయ్యారు. గిరిజన ప్రాంతంలో గల హొన్నాలి గ్రామంలో ఎంపీ యూపీ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 5, 6, 7 తరగతులను యథావిధిగా ఇక్కడే ఉంచాలంటూ శ్రీకాకుళం జిల్లా మందస మండలం గిరిజన ప్రాంతంలో గల హొన్నాలి గ్రామంలో ఎంపీ యూపీ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్కూల్ గేటుకు విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేశారు. హొన్నాలి గ్రామ ఎంపీఈపీ పాఠశాలలో కేవలం 4వ తరగతి వరకు కొనసాగించి 5, 6, 7 తరగతులను సుదూర గిరిజన ప్రాంతమైన సిరిపురం హైస్కూల్లో మెర్జ్ చేయడంతో తమ పిల్లలు అంత దూరం వెళ్లాలంటే అడవి జంతువుల వల్ల హాని ఉన్నందున 5, 6, 7 తరగతులను ఇదే స్కూల్లో కొనసాగించాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగి స్కూల్ గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. యథావిధంగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇక్కడే స్కూల్ ఉంచాలని, లేదంటే పూర్తిగా మా పిల్లలని స్కూల్కి పంపించమని, గేటుకు వేసిన తాళం ఇలానే శాశ్వతంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఆందోళనకు దిగారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓకు ఫోన్ ద్వారా చెప్పడంతో ఎంఈఓ పోలీసుల సహాయంతో స్కూల్ వద్దకు చేరుకుని సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు స్కూల్కు వేసిన తాళం తీశారు. యోగాంధ్ర స్ఫూర్తితో యోగా చైతన్యం ప్రపంచానికి చాటి చెప్దామని ఎస్సీ ఈపీడీసీఎల్ నాగిరెడ్డి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని, ఈ స్ఫూర్తితో యోగాంధ్ర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే అరుదైన అవకాశం మనకు లభించిందని శ్రీకాకుళం ఎస్సీ ఈపీడీసీఎల్ నాగిరెడ్డి కృష్ణమూర్తి పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రోడ్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారిస్ ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరుల ఆరోగ్యంపై ప్రభుత్వం పూర్తి స్థాయి దృష్టి సారిస్తుందని, చారిత్రక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రత్యేక శ్రద్ధ చూపారని, ఆయుష్ విభాగం యోగా గురువులు, శిక్షకులు, సాధకుల సమన్వయంతో ప్రతి కార్యక్రమం విజయవంతంగా సాగిందని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో యోగాంధ్ర ఉత్సవాల సాగుతుందని అన్నారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న అంతర్జాతీయ యోగా వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ సహా జిల్లాలోని అధికారులు కృషికి ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజలకు అపారమైన నమ్మకముందని అన్నారు. విశాఖలో జరగనున్న యోగాంధ్ర వేడుకలతో ఒక సరికొత్త చరిత్ర రాబోతున్నామని, శ్రీకాకుళం నుంచి పెద్ద సంఖ్యలో సాధకులు పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఈపీ యోగేశ్వరరావు, డిఈఈ సిహెచ్ వెంకటేశ్వరరావు, ఏఏజే సురేష్, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టి అన్ని రంగాలపై సమీక్షలు కొనసాగుతున్నాయని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ అన్నారు. గురువారం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో 1వ, 2వ, 4వ, 7వ స్థాయి సంఘాల సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారుల నివేదికలను పరిశీలించి పలు కీలక సూచనలు చేశారు. 4వ స్థాయి సంఘ సమావేశంలో ఆరోగ్య శాఖపై సమీక్ష జరిపారు. కవిటి, సోంపేట ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సదుపాయాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. డయాలసిస్ బెడ్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. 2వ స్థాయి సంఘ సమావేశంలో డిఆర్డీఏ డబ్ల్యూఎస్ పనులపై సమీక్ష చేపట్టారు. ఎంపీడీఓల లాగిన్లో పింఛన్ అర్హుల వివరాలు పెండింగ్ లో ఉంటాయని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 7వ స్థాయి సంఘ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఉద్దాన ప్రాంతంలో నీటి పైప్లైన్లు చాప కింద నీరులా లీకవుతున్నాయని పిరియా విజయ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి వృధా తగ్గించాలని సూచించారు. 1వ స్థాయి సంఘంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వోల్టేజ్ సమస్యలపై స్పందించి విద్యుత్ సరఫరా మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, డిప్యూటీ సీఈఓ డి సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యులు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్లు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. జాతీయ ఉన్నత విద్యాశాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యోగాంధ్ర క్యాంపెయిన్ 2025లో భాగంగా జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 19 నుండి 20, 2025 వరకు
ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్లు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సంవత్సరం యోగా దినోత్సవ థీమ్ ఒక భూమికి ఒక ఆరోగ్యం అంశంపై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభ వేడుకలో జిఎంఆర్ఐటి ప్రిన్సిపల్ సిఎల్విఆర్ఎస్వి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని యోగా యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, అది మనస్సుకు ఆత్మశుద్ధి కూడా అందిస్తుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ప్రతిరోజు జీవన శైలిలో భాగం చేసుకోవాలని అంటూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ఫిజికల్ డైరెక్టర్ బిహెచ్ అరుణ్ కుమార్ యోగా ప్రోటోకాల్ ప్రకారం యోగాసనాలు చేయించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ స్టూడెంట్స్ అఫైర్స్ వి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.